అండి అందరికీ నమస్తే. ఈరోజు ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి ఆహ్, వాకిలంతా శుభ్రం చేసుకొని, స్నానం చేసి వచ్చాక అప్పుడు గడపకి అంతా ముగ్గులు పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని పప్పులవి నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేసుకున్నాక పరమాన్నం, పులిహోర, శనగలవి చేశాను. ఈలోపు అవి పప్పులు కూడా నానిపోయాయి కదా! గ్రైండ్ చేసి ఉంచేసాను. అవన్నీ బూర్లు, గారెలు అన్నీ అమ్మ చేసుకున్నారు. నేను దేవుడి దగ్గరకొచ్చేసి దేవుడి దగ్గర అంతా సర్దుతున్నానండి. నిత్య దీపం అంతా కంప్లీట్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ కలశం అది అరేంజ్ చేస్తున్నాను. అమ్మవారి విగ్రహం ఉంది కదా! అది నేను ముందు రోజు నైటే ఫ్రెష్ అయిపోయి రెడీ చేశానండి. ఎందుకంటే అన్నీ మార్నింగే అవ్వవు కదా! అందుకని చెప్పి ముందు రోజు నైటే నేను శారీ అది కట్టేసి పెట్టేస్తాను. అదంతా అయిపోయిన తర్వాత అక్కడ పీఠం అది అరేంజ్ చేసి కొంచెం బియ్యం పోసి అమ్మవారిని కూర్చోబెట్టేసాక ఇక్కడ కలశం అరేంజ్ చేస్తున్నాను. కలశం అరేంజ్ చేయడమే అంటే అక్కడంతా సర్దడమే ఎక్కువ టైం పడుతుంది నాకు. అందుకని చెప్పి కొంచెం ఎంత ఫాస్ట్గా చేసినా అదే టైం పడుతుందండి ఎందుకో కానీ. అవన్నీ ఆ కదంబం పూలు ఉన్నాయి కదా, వాచ్మెన్ తెచ్చి ఇచ్చాడు. కింద చెట్టు ఉంది కదా, తెంపాడట. చాలా బాగా అనిపించింది. చాలా ఇష్టం కదా అమ్మవారికి. నేను అవి కొన్నాను కానండి, పాడైపోయాయి. మార్నింగ్కి ఫ్రిడ్జ్లోని చూస్తే నల్లగా అయిపోయాయి. అయ్యో అనిపించింది. ఆనందపురం వెళ్ళామని చెప్పాం కదా, అక్కడి నుంచి తెచ్చాను కానీ ఉండలేదు. కానీ దేవుడిలా తెచ్చి ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది. అవే పెడుతున్నాను. అవి పెట్టేసుకున్నాక నేను రెడీ అయిపోయి వచ్చేసానండి. అమ్మవారికి ఒక చేతిలోని కదంబం పువ్వు, ఇంకొక చేతిలో కలువ పువ్వు పెట్టాను. కలుపు మీ ఎవరికైనా అలాగ రెక్కలు విప్పడం ఇష్టమైనా, నాకు చాలా ఇష్టం. చూడండి అలా విచ్చుకున్నట్టు, అంటే అలా విప్పుతూ ఉంటే బాగా అనిపిస్తుంది. ఒకటి కలసం మీదన, ఇంకొక చేతిలో పెట్టాను. ఇవన్నీ అలా విప్పుతూ ఉంటే బాగుంటుంది కదా. ఇలా విచ్చుకున్నాక నేను ఒక చేతిలో పెట్టేసి అంతా అమ్మవారిని ఇలా రెడీ చేసి పెట్టాను. చూడండి, ఇదిగోండి నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత నేను చీర అది కట్టుకొని వచ్చి పూజలో కూర్చున్నాము. అమ్మ, నేను. మా హస్బెండ్ చదువుతున్నారు కథ అది. ఆయన బాగా చదువుతారు. తెలుగులో అస్సలు మిస్టేక్స్ ఉండవు. చాలా బాగా చదువుతారు. ఆయనే చదివారు. అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం అది వేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారికి ధూపం చాలా ఇష్టం కదా, మస్ట్. ధూపం అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి నైవేద్యం నివేదించాము. అయిపోయాక అమ్మకి మొదటి వాయనం ఇస్తాను నేను ప్రతిసారినా. అదే పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు అది పెడుతున్నాను. పారాణి అంటే అమ్మ ఎప్పుడు పెట్టుకోరు, ఓన్లీ పసుపే రాసుకుంటారు. నేనే చెప్పాను పెట్టుకో అమ్మ, బాగుంటుందని చెప్తే పెట్టించుకున్నారు. నాకు చాలా ఇష్టం పారాణి పెట్టుకోవటం. పెట్టేసుకున్నాక నేను మా హస్బెండ్ దగ్గర కూడా, మా ఆయన దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకున్నాను. కాకపోతే అది వీడియో తీయడం అవ్వలేదు. మా ఆయన నేను కూడా కలిపి అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. ఆ 2 వీడియో తీయలేదు అసలు. యాక్చువల్గా ఎవరు లేరు తీసిన వాళ్ళు, అందుకని చెప్పి అవి తీయలేదు. ఇది అయిపోయిన తర్వాత నేను కూడా పారాణి పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా నాకు చాలా ఇష్టం. ఈలోపు ఆంటీ వాళ్ళు వచ్చారు. ఈ ఆంటీ వాళ్ళు అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే నైబర్స్, ఒకే వీధిలో ఉండేవారట. ఒకే వీధిలో ఉండేవారు. వాళ్ళే విష్ చేస్తున్నారు. ఆంటీ బాగున్నారా అంటే బాగున్నానమ్మా అని చెప్పి అంటున్నారు. ఎవరైనా వచ్చిన వెంటనే డోర్లు క్లోజ్ చేసేయాలండి. ఎందుకంటే నా కొడుకు ఎక్కడున్నా వచ్చేస్తాడు, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. చెప్పాను కదా, లిఫ్ట్ ఇది పట్టేసింది బాగా. అయిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళు దండం పెట్టేసుకుంటున్నారు. దండం పెట్టేసుకొని చాలా బాగా చేసావని చెప్తున్నారు. ఎవరు చేశారు, చాలా బాగా అలంకరించారంటే అమ్మ అంటుంది, ఇంకెవరు రజియే అని చెప్పి. ఎవరైనా అలాగా మెచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. మనం చేసే పని పక్కలు మెచ్చుకుంటూ ఉంటే. అయిపోయిన తర్వాత వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ నలుగురును. నేను ఈలోపు ఆంటీ వాళ్ళకి తాంబూలం అది అరేంజ్ చేశాను. అరేంజ్ చేసాక ఆంటీ వాళ్ళకి బొట్టు పెట్టేసి అమ్మ ఇచ్చేస్తుంది. ఇంకా ఆంటీ వాళ్ళు లలిత పారాయణం చేయడానికి వెళ్తున్నారట ఇంకొక దగ్గరికి. ఇదంతా అయిపోయాక ఈవినింగ్ 5 అయిపోవచ్చిందండి. ఇంకా సాయంత్రం పూజ కూడా కంప్లీట్ చేశాను. పూజ చేసేసాక కొన్ని పిక్స్ అవి తీసుకున్నాను. మీకు అమ్మవారిని ఫుల్గా నేను ఎలా రెడీ చేస్తానో వీడియో చూపించలేదు కదా, అది వస్తుంది చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంటీ వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు, చాలాసేపు అయిపోయిందని చెప్పి. వీళ్ళందరూ ఎవరి మటుకు వారు వెళ్ళిపోయాక పూజ అంతా కూడా అయిపోయింది. సాయంత్రం పూజ కూడా అయిపోయిందండి. ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయాక మా అత్త వాళ్ళు వచ్చారు, అత్త మావయ్య వాళ్ళు వచ్చారు. అత్త అంటే అమ్మ వాళ్ళ వదిన అనమాట. వాళ్ళు వచ్చారు. ఆ అత్త వాళ్ళతో మా అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోపు నేను టిఫిన్ అది రెడీ చేస్తానండి. టిఫినే కదా, వ్రతం చేసుకున్నాం కదా, అందుకని చెప్పి టిఫిన్ అంటే ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ పెట్టి కొబ్బరి చట్నీ చేస్తాను. అయిపోయాక ఈరోజు అలా గడిచిపోయిందండి. వేరంగానే తినేసి పడుకుని పోయాము. ఎందుకంటే 3 o'clock లేచాం కదా, అందుకని చెప్పి బాగా టైర్డ్ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.